So India vs England first ODI match review. సో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, శుభ్మన్ గిల్ వీళ్ళు ముగ్గురు గురించి కూడా మాట్లాడదాం. అంతకన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ పిచ్ మీటింగ్స్. మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. సో ఫస్ట్ టార్గెట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అంటే మన బ్యాటింగ్ గురించి మాట్లాడదాం. వాళ్ళు ఇచ్చిన టార్గెట్ చూసుకుంటే 248 రన్స్. సో యాక్చువల్గా ఈ గ్రౌండ్లో యావరేజ్ విన్నింగ్ స్కోరేజ్ చూసుకుంటే 290+ ఉంది. సో 249 టార్గెట్ అంటే ఆల్రెడీ అందరికీ తెలుసు, మ్యాచ్ చాలా ఈజీగా ఇండియా ముగించేస్తుంది అని అందరూ అనుకున్నారు. కాకపోతే ఫస్ట్ 2 వికెట్స్ అది మన రోహిత్ శర్మ ఇంకా జైస్వాల్ చాలా తొందరగా అయిపోయారు, 19 for 2. సో అక్కడ మనం చూసుకుంటే జైస్వాల్ అయితే చాలా ఇబ్బంది పడ్డాడు. అసలు బాల్ ని టచ్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా కనిపించాడు. సో బీట్ అయిపోయాడు ఆ పేస్ కి, కానీ ఇంగ్లాండ్ పేస్ కి, ఆ బౌన్స్ కి. సో నాకు ఎందుకో జైస్వాల్ మంచి టచ్ లో లేడు అని అనిపించాడు. యాక్చువల్గా మన కింగ్ కోహ్లీ మోకాలు గాయం వల్ల ఇక్కడ మన జైస్వాల్ కి ప్లేస్ దొరికింది. బట్ దాన్ని అయితే జైస్వాల్ వినియోగించుకోవడంలో విఫలమయ్యాడని చెప్పొచ్చు. దాని తర్వాత ఇంకా రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. సో అతన్ని ఫెయిల్యూర్స్ జర్నీ ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. సో ఇండియా టీంకి అంటే మన ఛాంపియన్స్ ట్రోఫీ దృష్టిలో పెట్టుకుంటే ఇది ఒక కన్సర్న్ అని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోతే ముగ్గురు మునగాలు. సో ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా 248 రన్స్ వాళ్ళు చేశారు కదా. సో 249 రన్స్ చేజింగ్ చేసే క్రమంలో ఫస్ట్ 19 for 2 పడిపోయినప్పుడు కొంచెం ఏంటి ఇండియా స్ట్రగుల్ అయింది, ఇది అంత మంచి స్టార్ట్ కాదు. సో ఇంగ్లాండ్ పై చేయిగా కనిపించింది. బట్ అక్కడ ఏంటంటే మనకి ఒక 2 మంచి పార్ట్నర్షిప్స్ వచ్చాయి. ఆ 2 మంచి పార్ట్నర్షిప్ చూసుకుంటే ఒకటి శుభ్మన్ గిల్ ఇంకా శ్రేయస్ అయ్యర్, వాళ్ళిద్దరు చూసుకుంటే 96 రన్స్ పార్ట్నర్షిప్, అక్కడ అలా 94 రన్స్ పార్ట్నర్షిప్. అక్కడ చూసుకుంటే శుభ్మన్ గిల్ ఇంకా అక్షర్ పటేల్ 108 రన్స్, విచ్ ఈస్ ఇంప్రెసివ్. సో ఫస్ట్ శుభ్మన్ గిల్ ఇంకా శ్రేయస్ అయ్యర్ పార్ట్నర్షిప్ మాట్లాడుకుంటే, శ్రేయస్ అయ్యర్ యాక్చువల్గా శ్రేయస్ అయ్యర్ మీద ఒక చిన్న కన్సర్న్ అయితే ఉండేది. అదేంటంటే శ్రేయస్ అయ్యర్ ఫాస్ట్ బౌలర్ని, పేస్ బౌలర్ సరిగా ఫేస్ చేయలేడు, ఓన్లీ స్పిన్నర్స్నే ఆడతాడు. ఇలాంటిది ఒకటైతే ఒక నెగిటివ్ కామెంట్స్ అయితే ఉండే శ్రేయస్ అయ్యర్ మీద. బట్ ఈ మ్యాచ్లో మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ ఆ ఫాస్ట్ బౌలర్స్ని అండ్ ఆ పేస్ని కానీ ఆ బౌన్స్ని కానీ ఎంత పర్ఫెక్ట్గా, ఎంత కాన్ఫిడెంట్గా ఆడాడో మనకి మ్యాచ్ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఆ బౌండరీస్, ఆఫ్ సైడ్ బౌండరీస్ కానీ అవన్నీ కూడా, బౌండరీ కొట్టడం ఎంత ఈజీయా, అంత ఫాస్ట్ బౌలింగ్ని కూడా, అంత పేస్ని కూడా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఆఫ్ సైడ్ అయితే చాలా బౌండరీస్ అయితే స్కోర్ చేశాడు శ్రేయస్ అయ్యర్. సో ఆ టైంలో కానీ ఆ శ్రేయస్ అయ్యర్ ఇంకా శుభ్మన్ గిల్ పార్ట్నర్షిప్ రాకపోయి ఉంటే మనకు తెలుసు టీమిండియా బ్యాటింగ్ సంగతి. ఒకసారి వికెట్లు పడడం స్టార్ట్ అయిందంటే ఇంకా కొలాప్స్ అయిపోద్ది. సో ఆ వికెట్లు పడకుండా అయితే మన శుభ్మన్ గిల్ ఇంకా శ్రేయస్ అయ్యర్ అయితే ఆపి ధీటుగా నిలబడ్డారని చెప్పొచ్చు. అక్కడ ఒక పక్క శ్రేయస్ అయ్యర్ కొంచెం స్పీడ్గా ఆడడం, అలాంటి రోల్ తీసుకోవడం. అక్కడ చూస్తే శుభ్మన్ గిల్ కొంచెం స్లోగా ఆ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా వాళ్ళ పార్ట్నర్షిప్ చాలా బాగుంది. అండ్ అక్కడ ఇంకా నెక్స్ట్ మన శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిపోగానే అక్షర్ పటేల్ వచ్చాడు. యాక్చువల్లీ నెంబర్ 5లో వచ్చాడు అక్షర్ పటేల్. చాలా షాకింగ్ అనిపించింది, ఇదేంటి అక్షర్ పటేల్ ఎంత ఎర్లీగా వచ్చాడని అనుకున్నాం. కాకపోతే తర్వాత ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే అక్కడ మన గంభీర్ ఉన్నారు కదా, లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ పంపిస్తారు. సో ఆ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం అక్షర్ పటేల్ కొంచెం బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇచ్చి పైకి పంపించారని అనుకుంటున్నాను. బట్ ఏంటి అక్షర్ పటేల్ పైన వచ్చాడు బ్యాటింగ్కి. నాకు అక్షర్ పటేల్ మీద అయితే అసలు కాన్ఫిడెన్స్ ఏం లేదు, ఆడతాడు అనుకోలేదు. బట్ స్టార్టింగే ఒక బౌండరీ కొట్టాడు, భారీ షాట్ ట్రై చేశాడు. సో కాన్ఫిడెన్స్ కనిపించింది. బట్ అంతవరకు ఉంటాడు, లాస్ట్ వరకు, చివరి వరకు ఉంటాడని నేను అనుకోలేదు. సో వీళ్ళిద్దరి మధ్య కూడా అక్షర్ పటేల్ ఇంకా మన శుభ్మన్ గిల్, వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. సో ఇవే టీమిండియా విజయం చేకూరడంలో కీలక పాత్ర అయితే ఈ 2 పార్ట్నర్షిప్సే పోషించాయని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంకొక చిన్న ట్రికీ విషయం ఉంది. ఇప్పుడు అక్షర్ పటేల్ టాప్ ఆర్డర్లో వచ్చాడు, అది కూడా చాలా బాగా ఆడిచాడు, హాఫ్ సెంచరీ కూడా చేశాడు. ఇక్కడ మనకి విషయం ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది ముందు మనకి. సో ఇక్కడ ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి అక్షర్ పటేల్ తీసుకెళ్తారా లేకపోతే రవీంద్ర జడేజాని తీసుకెళ్తారా అని చూస్తే ఈ రోజు ఆడిన బ్యాటింగ్ ప్రకారం అయితే అక్షర్ పటేల్ తీసుకోవాలి. ఇది రవీంద్ర జడేజాకి ఒక దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అక్షర్ పటేల్ బ్యాటింగ్ తో చాలా బాగా రాణించాడు. సో వీళ్ళిద్దరి మధ్య రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ చూసుకుంటే ఇద్దరు ఆల్రౌండర్సే. కాకపోతే రవీంద్ర జడేజా వచ్చి బౌలింగ్ లో బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, ఇక్కడ అక్షర్ పటేల్ చూసుకుంటే బ్యాటింగ్ లో బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. సో ఇది మెయిన్. సో ఛాంపియన్స్ ట్రోఫీకి వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకళ్ళే తీసుకోవాలి అని
మన బీసీసీఐ భావిస్తుంది కాబట్టి సో ఇక్కడ కూడా ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. అంటే ఇప్పుడు అక్షర్ పటేల్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు, అది మంచి విషయమే. సో ఇందులో అయితే ప్రాబ్లమే లేదు. సో అక్కడ మనకి రవీంద్ర జడేజాని ఛాంపియన్స్ ట్రోఫీకి తీసుకెళ్ళాలి కాబట్టి అక్షర్ పటేల్ బ్యాటింగ్ లో ఫెయిల్ అవ్వాలి అనేది కరెక్ట్ కాదు. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. అలాగే అక్కడ మనకి రిషబ్ పంత్ ఇంకా కేఎల్ రాహుల్ చూసుకుంటే, ఓకే కేఎల్ రాహుల్ ఈ రోజు వచ్చి ఫెయిల్ అయ్యాడు బ్యాటింగ్ లో, ఓకే. బట్ అక్కడ కీపింగ్ అయితే చాలా బాగా చేశాడు. అంటే ఆ మ్యాచ్ ముందు వరకు అందరికీ కూడా ఒక డైలమా ఉండేది, ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ ఆడతాడా లేకపోతే రిషబ్ పంత్ ఆడిస్తారని. సో చాలా మందికి తెలుసు కేఎల్ రాహుల్ ని ఆబ్వియస్ గా తీసుకుంటారని, బట్ రిషబ్ పంత్ ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా. సో అక్కడ ఏంటంటే వన్డే ఫార్మెట్ లో రికార్డ్స్ కానీ చూసుకుంటే కేఎల్ రాహుల్ కే బాగుంది, దగ్గర దగ్గర ఒక 50 వరకు బ్యాటింగ్ యావరేజ్ ఉంది. అంటే ఇది ఈక్వల్ టు మన రోహిత్ శర్మ బ్యాటింగ్ యావరేజ్ కి ఈక్వల్ అనమాట. అక్కడ రిషబ్ పంత్ కి అంత మంచి యావరేజ్ అయితే లేదు, వన్డేలో 30 అంత ఉందన్నమాట బ్యాటింగ్ యావరేజ్. సో దానివల్ల ఇక్కడ మనకి కేఎల్ రాహుల్ తీసుకున్నారు, బట్ కేఎల్ రాహుల్ ఈరోజు ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ఇంకా మన ముగ్గురు హీరోలు, అదే మన ముగ్గురు మొలగాళ్ళు స్కోర్స్ చూసుకుంటే అక్కడ శుభ్మన్ గిల్ వచ్చి 87 రన్స్ అనుకుంటా, 87 రన్స్ ఓకే. ఇక్కడ మన అక్షర్ పటేల్ 52 రన్స్, అలాగే శ్రేయస్ అయ్యర్ 59 రన్స్ చేశారు. సో ఈ ముగ్గురు ఇన్నింగ్సే టీమిండియా విజయం చేకూరడంలో కీలకమైన రోల్ ప్లే చేశారని చెప్పొచ్చు. సో యాక్చువల్గా చాలా ఈజీ విక్టరీయే చేశారు. అంటే ఫస్ట్ 2 వికెట్స్ పడిన తర్వాత వీళ్ళ పార్ట్నర్షిప్స్ వచ్చాయి కాబట్టి మనం ఈరోజు ఎలా మాట్లాడుకుంటున్నాం. లేదు వీళ్ళ పార్ట్నర్షిప్ లేకుండా కొలాప్స్ అయ్యి ఉంటే మ్యాచ్ రిజల్ట్ వేరేగా ఉండేది, అది వేరే విషయం. ఇక ఇండియా బౌలింగ్ విషయానికి వస్తే అక్కడ మనకి హర్షిత్ రాణా గురించి చెప్పుకోవాలి. సో యాక్చువల్గా హర్షిత్ రాణాని మన హర్షదీప్ సింగ్ ప్లేస్లో తీసుకున్నారు. సో కొంతమంది ఏమైనా హర్షిత్ రాణాని ప్లేయింగ్ 11లో తీసుకోవడం ఏమైనా రాంగ్ చాయిసా అని అనుకున్నారు. ఎందుకంటే హర్షిత్ రాణా వేస్తున్న సెకండ్ ఓవర్లోనే చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు, 26 రన్స్ అక్కడ హర్షిత్ రాణా ఇచ్చాడు. కాబట్టి ఇదేమైనా రాంగ్ చాయిసా ప్లేయింగ్ 11లో హర్షిత్ రాణా అని, అది కూడా మన మంచి ఫామ్ లో ఉన్న హర్షదీప్ సింగ్ బదులు తీసుకోవడం అనేది కొంచెం నాకు కూడా అలానే అనిపించింది. బట్ ఆ తర్వాత వరుసగా చాలా ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు. సో త్రీ వికెట్స్ తీశాడు హర్షిత్ రాణా. సో వచ్చిన అవకాశాన్ని అయితే చాలా చక్కగా అవకాశాన్ని అయితే వినియోగించుకున్నాడు. ఒక మేడిని కూడా ఉంది హర్షిత్ రాణాకి. సో ఛాంపియన్స్ ట్రోఫీలో ఒకసారి హర్షిత్ రాణా సెలక్షన్ గురించి ఈ రోజు పర్ఫార్మెన్స్ అయితే ఆలోచించేలా చేసింది. అక్కడ రవీంద్ర జడేజా కూడా బౌలింగ్ లో మంచి పర్ఫార్మెన్స్ చేశాడు, 3 వికెట్స్ తీశాడు. ఇంకా మన టీమిండియా ఫీల్డింగ్ గురించి చెప్పుకోవాలి. సో ముఖ్యంగా టీమిండియా ఫీల్డింగ్ అంటే ఇద్దరు గురించి చెప్పాలి. అక్కడ ఒకటి శ్రేయస్ అయ్యర్, అక్కడ ఆల్రెడీ సాల్ట్ చాలా చాలా అగ్రెసివ్ గా ఆడుతున్నాడు అప్పటికే. సో మనకి ఫస్ట్ బ్రేక్ త్రూ అయితే ఇక్కడ శ్రేయస్ అయ్యర్ ఇచ్చాడని చెప్పాలి. ఒక బిగ్ షాట్ అయితే సాల్ట్ అక్కడ ఆడినప్పుడు బౌండరీ దగ్గర నుంచి చేసి బౌండరీ దగ్గర ఉన్న బాల్ ని వికెట్లకి త్రో చేసి రన్అట్ చేశాడు. సో అది చాలా ఫీల్డింగ్ అయితే చాలా బాగా చేశాడు, చాలా క్విక్ త్రో కూడా వచ్చింది. అండ్ ఇంకొకటి మన జైస్వాల్ పట్టిన క్యాచ్ అనమాట. సో అక్కడ డకెట్ కూడా ఒక మంచి టచ్ లో కనబడ్డాడు. సో అది గాల్లో లేచింది ఆడిన షాట్. సో జైస్వాల్ 21 మీటర్స్ వెనక వైపు పరిగెడుతూ వెళ్ళి ఆ క్యాచ్ పట్టాడు. యాక్చువల్గా అలాంటి క్యాచ్ పట్టడం అనేది అంత ఈజీ కాదు. మనకేదో స్ట్రైట్ గా వచ్చిన బాల్స్ క్యాచ్ పట్టినంత ఈజీ ఈ వెనక్కి పరిగెడుతూ బాల్ చేస్తూ పట్టడం అంత ఈజీ కాదు. 21 మీటర్స్ ఓవర్టేక్ చేసి ఆ బాల్ పట్టాడు. సో ఈ క్యాచ్ చూస్తే నాకు అక్కడ 1983లో కపిల్ దేవ్ ఏదైతే ఒక మంచి క్యాచ్ పట్టాడో సో అదే క్యాచ్ గుర్తొచ్చింది. సో ఆ టైంలో కపిల్ దేవ్ 32-35 మీటర్స్ కవర్ చేసి వెనక వైపు నుంచి వెళ్ళిన క్యాచ్ ని పట్టాడు. సో ఇక్కడ జైస్వాల్ చూసుకుంటే 21 మీటర్స్ క్యాచ్ పట్టాడు. సో ఇండియా ఫీల్డింగ్ అయితే చాలా బాగుందని చెప్పుకోవాలి. ఇంకా బౌలింగ్ లో నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఓకే అంతా నాకేం అనిపించలేదు, చాలా చాలా కామన్ ఆ మాత్రం చిన్నవి. సో అక్కడ ఇంకా టీమ్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే సాల్ట్ అయితే మంచి షాట్ ఇచ్చాడనే చెప్పాలి. సో ముఖ్యంగా మన హర్షిత్ రాణా సెకండ్ ఓవర్కి వచ్చినప్పుడు ఆ 26 రన్స్ చాలా అగ్రెసివ్ గా ఆడాడు. ముఖ్యంగా ఏంటంటే మీ పిచ్ లో బౌన్స్ కి పేస్ కి అనుకూలించే పిచ్ కాబట్టి, ఎందుకంటే ముఖ్యంగా అది రెడ్ సాయిల్ పిచ్ అవడం వల్ల ఆ బౌన్స్ ని పేస్ ని బాగా యూజ్ చేసుకొని మంచి బౌండరీస్ అయితే స్కోర్ చేశాడు. 40 అబౌవ్ 40 రన్స్ చేశాడు. సో ఆ తర్వాత ఇంకో ఇద్దరు ముగ్గురు బ్యాట్స్మెన్ మాత్రమే మనకి ఇంగ్లాండ్ బ్యాటింగ్ పరంగా చూసుకుంటే బాగా ఆడారు. అక్కడ మన బట్లర్ ఒకటి,
ఇక్కడ సాల్ట్, నెక్స్ట్ బెతల్ 51 రన్స్, నెక్స్ట్ డెకెట్ ఒక 32 రన్స్ అనుకుంటాను. సో ఇంగ్లాండ్ బ్యాటింగ్ వైజ్ చూస్తే ఇది ముఖ్యంగా మనకి సాల్ట్ ఆ పేసు బౌన్స్, హర్షిత్ రాణా బౌలింగ్లో అంత స్పీడ్గా వేస్తాడు. మనకు తెలుసు హర్షిత్ రాణా 145 140 ప్లస్ వేస్తాడు. సో అలాంటి పేస్ను కూడా సాల్ట్ చాలా సింపుల్గా ఏదో స్పిన్నర్లు అన్నట్టు స్వీప్ షాట్లు కొట్టడం అది మనం చూసాం ఈ మ్యాచ్లో. సో అది ఇంగ్లాండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే పాజిటివ్ చూసుకుంటే. సో ఈ నలుగురే కొంచెం రాణించారని చెప్పాలి. మిగతా వాళ్ళు అందరూ ఫెయిల్ అయ్యారు. మనకి జో రూట్ వీళ్ళంతా కూడా ఛాంపియన్స్ ట్రోఫీ గురించి తీసుకొచ్చారు, కానీ జో రూట్ని, బ్రూక్ కానీ వీళ్ళెవరు కూడా నిలబడలేదనే చెప్పాలి మన టీమిండియా బౌలింగ్ ముందు. నెక్స్ట్ ఇంకా అక్కడ మనకి చూసుకుంటే ఇంగ్లాండ్ బౌలింగ్లో నెగిటివ్స్ చూసుకుంటే వాళ్ళు ఏంటంటే మన రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు తీయలేకపోయారు. సో అదే వాళ్ళకి బిగ్ కన్సర్న్ అయింది. దాంతోపాటు అక్కడ మన శుభ్మన్ గిల్ ఇంకా శ్రేయస్ అయ్యర్ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయడంలో కానీ, లేకపోతే అక్కడ అక్షర్ పటేల్ ఇంకా శుభ్మన్ గిల్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేయడంలో కానీ వాళ్ళైతే ఫెయిల్ అయ్యారని చెప్పాలి. అలాగే మన శుభ్మన్ గిల్ చూసుకుంటే సెంచరీ చేస్తాడేమో అనే ఫీలింగ్ వచ్చింది. లాస్ట్ ఇంకా 14 రన్స్ కొట్టాలనుకుంటాను, 87 అంటే 13 రన్స్ చేస్తే సెంచరీ అయిపోద్దనగా. బట్ ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా ఆడాల్సి వచ్చింది, ఎందుకంటే అవతల హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు కాబట్టి స్ట్రైకింగ్లో ఒకవేళ సెంచరీ చేసే ఛాన్స్ ఉంటుందో ఉండదో అనే ఆలోచించి కొంచెం అగ్రెసివ్గా ఆడే సెంచరీ చేసే క్రమంలోనే శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. నెక్స్ట్ అక్కడ ఇంగ్లాండ్ బౌలింగ్లో పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయో చూసుకుంటే అక్కడ మన ఆదిల్ రషీద్ అయితే ఒక 2 వికెట్స్ తీసాడు. బట్ అక్కడ మ్యాటర్ 2 వికెట్స్ కాదు, కొంచెం ఇండియన్ బ్యాటర్స్ని అయితే అంతో కొంత ఇబ్బంది పెట్టాడు. అలాగే బెతల్ వచ్చి అప్పటికే చాలా మంచి టచ్లో కనబడుతున్నాడు కదా శ్రేయస్ అయ్యర్. సో ఆ రిథం అయితే బ్రేక్ చేశాడు బెతల్, మన శ్రేయస్ అయ్యర్ వికెట్ తీసి. సో ఇవి ఇంగ్లాండ్ బౌలింగ్లో కొంచెం పాజిటివ్స్ చూసుకుంటే. ఫైనల్గా ఈ 3 ODI సిరీస్లో ఫస్ట్ వన్డే ఈ టీమిండియా చాలా ఈజీగా చాలా సునాయాసంగానే గెలిచిందని చెప్పొచ్చు. సో ఇది ఒక మంచి విషయమే, అంటే మనం ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకొని. సో నెక్స్ట్ వచ్చే 2 గేమ్స్ కూడా టీమిండియా ఇలాంటి పర్ఫార్మెన్స్తోనే ఈజీ విక్టరీస్ కాకపోయినా సరే విక్టరీస్ సాధించాలని కోరుకుందాం. సో ఇది ఈరోజు మ్యాచ్ రివ్యూ. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.